కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. భక్తులతో కిటకిటలాడిన శివాలయాలు, భారీగా అన్న సమారాధనలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలంలో అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో భక్తులు తెల్లవారుజాము నుండే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శివాలయాల్లో కార్తీక దీపాలు కూడా వెలిగించారు. బొద్దవరం గ్రామంలో ఉన్న శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయమునకు ఒక ప్రసిద్ధి ఉన్నది. తాండవ నది ఒడ్డున ఉండటం వలన భక్తులకు నదిలో స్నానాలు చేయుటకు, నదిలో దీపాలు వదులుటకు అనుకూలంగా ఉన్నది. మరియు ఈ ఆలయంలో శివలింగానికి స్వయంగా అభిషేకం చేసుకొనుటకు, నవగ్రహాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. ఈ ఆలయంతో పాటు అనేక ఉపాలయాలు ఉండటం వలన ఈ ప్రాంతమంతా ఒక ఆధ్యాత్మిక చింతనతో ఒక మహాక్షేత్రంగా విరాజిల్లుతున్నది. ఈ ఆలయానికి కార్తీక మాసంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వేలాది మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. శ్రీ గౌరీ కాశీ జ్ఞానేశ్వర స్వామిని పూజించడం వలన బొద్దవరం మరియు చుట్టుపక్కల గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని ఇక్కడికి విచ్చేసిన భక్తులు తెలియజేస్తుంటారు. చివరి సోమవారం కావడంతో ఈరోజు బొద్దవరం వెలమ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు వెలమ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధన నిర్వహించగా వేలాది మంది భక్తులు వచ్చి పూజలు చేసుకుని అన్నప్రసాదం స్వీకరించారు. ఈ సందర్భంగా అన్నప్రసాద నిర్వాహకులు మాట్లాడుతూ, ఈ గ్రామంలో ఎంతో వైభవంగా గౌరీ కాశీ జ్ఞానేశ్వర ఆలయంలో కార్తీక మాసంలో 4 సోమవారాలు అన్నప్రసాద వితరణ జరుగుతుందని, ఒక్కొక్క వారం ఒక్కొక్క సామాజిక వర్గం నిర్వహిస్తారని, ఈ రోజు వెలమ వెల్ఫేర్ అసోసియేషన్, వెలమ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ అన్న సమారాధన జరిగిందని, ఈ సమారాధనలో సుమారు 10,000 మంది అన్న ప్రసాదం స్వీకరించారని, ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలని తెలియజేశారు. హరహర మహాదేవ శంభు శంకర. మాది బొద్దవరం కోటనందూరు మండలం, బొద్దవరం గ్రామం అండి, తుని నియోజకవర్గం. మాది బొద్దవరం. నా పేరు గెడ్డం కొండనేడు అండి. బొద్దవరాన్ని ఎల్పర్ యూత్ క్లబ్ అనే సంఘం ఉందండి. ఆ సంఘానికి సంబంధించి మేము 500 మంది ఓటర్స్ ఉన్నామండి. అయితే బొద్దవరాన్ని మాకు శివాలయం పరిస్థితి ప్రాంతాల్లో ఇప్పటికి శివాలయం ఓపెనింగ్ అయ్యి 10-12 సంవత్సరాలు గడుస్తుందండి. అయితే కార్తీక మాసం 4 వారాలు 5 వారాలు కూడా వస్తుందండి. ప్రతి వారానికి ఫస్ట్ వారం ఒక్కొక్క వారం ఒక్కొక్కరు తీసుకొని వారానికి ఒకరు చెప్పిన మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి. అలాగే లాస్ట్ వారం అనగా ఈ ప్రాంతాల్లో ప్రతి తుని నియోజకవర్గం నుంచి కూడా ఈ ఎలమ సంఘం నుంచి బొద్దవరం గ్రామంలో మేము అన్నదాన కార్యక్రమం జరుపుకుంటామండి. అయితే ప్రతి సంవత్సరం కూడా ఒక 1200 కేజీలు రైసు, 1300-1200 కేజీలు రైసు మాకు ఇక్కడ జరుగుతుందండి. అయితే కనీసం 8,000-9,000 మంది వస్తారు. అందరికీ కూడా మా ఎలమ సంఘం తరపున మా పెద్దలు ఒక 10 సంవత్సరాల కింద నుంచి మా పెద్దలు చెప్పడం జరిగింది. ఫస్ట్ మాకంటే మా పెద్దలు నిర్ణయించారు, మిగతా వారాలు వాళ్ళు పెట్టుకున్న లాస్ట్ వారం మనం పెట్టాలి. ప్రతి ఊరికి గ్రామానికి వెళ్ళి మన ఎలమ సంఘం వారు ఎంతమంది ఉంటే అంతమందికి కొబ్బరిలు చెప్పి అందరూ వచ్చేటట్లు చేసి మన గుడి ప్రాంతంలో మన పెట్టి అన్నదాన కార్యక్రమానికి అందరూ వచ్చేలా చేసి ఎక్కువగా అన్ని వారాల కంటే మంచి ఘనంగా జరగాలని మంచి భక్తి కోలాటాలతో ఒక 2-3 గ్రామాల నుంచి 2-3 ప్రోగ్రాలు పెట్టి మంచి ప్రోగ్రాలను అందించి ఎంతమంది వస్తే అంతమందికి కూడా మేము అన్నదాన కార్యక్రమం అందించుకుంటూ ఈ ఒక ప్రోగ్రాన్ని మా పెద్దలు, చిన్నలు, మా బొద్దవరం యూత్ అందరూ కూడా మాకు పార్టీలతో పని లేదండి. అందరం కలిసి మా బొద్దవరం పేరు చెప్తే పెద్దలకి చిన్నలకి కూడా పూర్వం నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. పార్టీలతో పని లేదు, అందరం కలిసి చేసుకుంటాం. ఇలాగే ముందు నాటికి కూడా మా పెద్ద తరం అయిపోయి మా యువతరం వచ్చి ఇంకా మాకంటే యువత ఉన్నారు, వాళ్ళు కూడా కలిసి ఈ అన్నదాన కార్యక్రమం
ప్రతి సంవత్సరం జరుపుకుంటూ జయప్రదం చేయాలని సెలవు తీసుకుంటాం. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం మాది. మేము ఎలవ సంఘమే. అంటే 4 వారాలు భోజనాలు పెడుతున్నాం. 4వ వారం మాది మా ఎలమనసదే కాబట్టి కోలాటం, ఈ భోజనాలు భారీ ఎత్తున జనంతో ఒక 11 కాటాలన్నర వాసన జరిగింది. కానీ చాలా చక్కగా వచ్చారు. గొడవ గోళ లేకుండా మంచి చక్కగా కార్యక్రమం చక్కగా జరిగింది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నా నమస్కారం. జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో కార్తీక మాసం అనే అన్నదాన కార్యక్రమం మన శివాలయం ముందు బొద్దవరం గ్రామంలో ప్రతి సంవత్సరం కూడా అన్నదానం చేస్తున్నాం. అదే యల్మగర్జున అనే ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ వారం అతి ఘనంగా చేస్తున్నాం. ఓం నమ శివాయ.